దేవునికి స్తోత్రం చెప్పండమ్మా. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. మరి గత వారం అంతా నన్ను మమ్మలను మా కుటుంబాన్ని కూడా దేవుడు కాపాడారు. మరి మేము మనుషులమే కాబట్టి దేవుడు మాతో కూడా ఉంటాడు. మమ్మల్ని కూడా మీలానే కాపాడుతూ ఉంటాడు. కష్టాల్లో, సుఖాల్లో, మంచిలో, చెడ్డలో, సుఖ దుఃఖాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మమ్మల్ని కూడా కాపాడుతున్నాడు కనుక దేవునికే సమస్త మహిమ కలుగును గాక. మరి సమయమందు నేనేమి మాట్లాడాలని అనుకోలేదు. ఆయన చిత్త ప్రకారము మనము నడవాలి కాబట్టి ఆయన ప్రేరేపణతో మనము దేవుని సన్నిధిలో భయభక్తులతో ప్రవర్తించాలి. మన ఇష్టానుసారమైన ఆలోచనలతో దేవుని సన్నిధిలో మనము కూర్చోకూడదు. దేవుని సన్నిధిలో భయముతోనూ భక్తితోనూ రెండు ఉండాలండి. నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆదివారం సమయంలో మీరు ఎలా ఉంటారో మిగతా రోజుల్లో కూడా మీ ఇళ్లలో అలాగే ఉండాలి. కాబట్టి సాక్ష్యాలు అయితే చెప్పారు, బాగానే ఉంది, దేవునికే మహిమ కలుగాక. కానీ అందరూ ఎవరు మాట్లాడకుండా అవసరమైతే పడుకోబెట్టేయండి వాళ్ళని. అలా పడుకోబెట్టేస్తే ఇంకా మంచిది. చంటి బిడ్డల్ని చెప్పిన సాక్ష్యాల్లో దేవునికి మహిమకరంగానే ఉంది, బాగానే ఉంది. ఈ వారమంతా మీరు ఎవరు ఏ పొరపాటు చేయకుండా, ఏమీ తప్పు చేయకుండా, మానవ దృష్టి కాకుండా శరీరానుసారమైన పనులను, తలంపులను కాసేపు పక్కన పెట్టి ఆత్మానుసారమైన జీవితంలో ఏ పొరపాట్లు చేయకుండా ఉన్నారా? ఒకరి మనసును ఒకరు గ్రహించుకోండి. నీవు చేయు పనులు అన్ని సమస్తమును ఆయన చూస్తున్నాడు. ఆయన కన్నులు సంసారము చేస్తున్నవి. ఆయన వెదకువారు కలరేమో అని ఆయన ఏం చేస్తున్నాడండి? ఆకాశము నుండి అందరినీ కూడా పరిశీలన చేస్తున్నాడని కీర్తనకారుడు దావీదు మహారాజు చెప్తున్నారు. కాబట్టి ఎక్కడ దాకా ఎందుకు మమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు? క్రియల్లోనేమి, మాటల్లోనేమి, నీ నడతలోనేమి, నీ ప్రవర్తనలోనేమి, నువ్వు చేసేది ఒకటైతే మాతో మాట్లాడేది, మాతో చెప్పేది కొన్ని మోసకరమైన మాటలు ఉంటాయి. గ్రహించుకోండి ప్రతి ఒక్కరు కూడా, ఎవరైనా సరే. నువ్వు చేయు ప్రతి క్రియ కూడా మోసంతో కూడి ఉంటుంది. ప్రతి మాటలో కూడా జ్ఞాపకం చేసుకోండి, ఈ మాట దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో. ప్రతి ఒక్కరు కూడా మీ మనసులను, మీ హృదయాలను సరిచేసుకోండి. నాకు కూడా తెలియదు ఈ మాటలు ఎందుకు వస్తున్నాయో. ప్రతి ఒక్కరు కూడా మీ అంతరాత్మలను పరీక్షించుకోండి. మీరు చేసేది ఒకటి, నడిచేది ఒకటి, మాట్లాడేది ఒకటి. మమ్మల్ని కూడా మోసం చేస్తున్నారు మీరు. ఎలా చెప్పగలరు మీరు అనుకుంటున్నారేమో, దేవుడు మాతో మాట్లాడతాడు, మాకు అన్నీ చూపిస్తాడు. ఎందుకంటే మేము ప్రార్థనలో ధ్యానంతో కలిసి ఉంటాం. మనం ఒక పాట పాడతామండి, ఉపవాసముతో ప్రార్థించగా కీడులన్నీ తొలగింపబడును అని ఒక పాట పాడతామండి. తెలిసిందా ఈ పాట? ఏం పాట మీకు ఎవరికైనా? ఏం పాట అండి ఇది? ఒక శరణం పాడండి అమ్మా, ఆ వచ్చును. కీడులన్నీ
శ్రమలన్నీయు తొలగిపోవును. పరిశుద్ధాత్ముడు దిగివచ్చును, ఆత్మవరములతో నింపును. పరిశుద్ధాత్ముడు దిగివచ్చును, ఆత్మవరములతో నింపును. హల్లెలూయా. ఏం 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 వచనాలండి అవి? మనం ప్రార్థిస్తే కీడులన్నీ కూడా తొలగిపోతాయి. రెండవ శరణంలో పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దిగి వచ్చి ఏం చేస్తాడు? ఏం చేస్తాడండి? ఆత్మవరములతో నింపును. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి ఆత్మవరములతో నింపుతాడటండి. అలాంటి ఆత్మవరములతో ఉన్నప్పుడు ప్రభు మనతో మాట్లాడతాడు. అలా ప్రభును నీవు చూడగలుగుతున్నావా? నేను అబద్ధం ఆడలేదండి, నేను పొరపాటు చేయలేదండి, ఏ నడత నడవలేదండి అని నువ్వు అనుకుంటావేమో. దేవుడు అన్నీ తెలియచేస్తుంటాడు. దాన్ని సరిదిద్దవలసినది బాధ్యత ఎవరిది? మొక్క వంకరగా పెట్టి వెళ్తుంటే రైతు ఏం చేస్తాడు? సరిచేస్తాడు. మందు వేసేటప్పుడు కూడా సరిగా వెయ్యకపోతే మందంతా ఒకచోటే పడుతుంది, చల్లుకుంటా వెళ్ళాలి. ఏదైనా నాటేదాన్ని బట్టి వెళుతుంది. ప్రియమైన వారలారా, మీరందరూ దేవుని భక్తులు, మంచిగా నడవాలి, నీతిగా నడవాలని మేము ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటాం మీ గురించి. మేము కానీ ఎక్కడో తేడా జరుగుతుంది సంఘంలో. ఉన్న కొద్ది మంది వారు, అనేక మంది ఉన్న కష్టమే, కావాలని కూడా మేము కోరుకుంటలేదు. ఉన్న గొర్రెలను కాపాడగలిగితే ఒక్క గొర్రె కూడా బయటికి వెళ్ళదు. నేను అత్యవసరంలోని ఎక్కడైనా ఎప్పుడైనా పరిస్థితులను బట్టి ఏదో పొరపాటు జరుగుతూ ఉంటుంది, అది సహజమే. అది నువ్వు తెలిసే చేసే ప్రతి పాపమునకు, నీ నోట నుంచి వచ్చే మాట, నీ కాళ్ళు వెళ్ళే బాట, నువ్వు చేసే పని, నీ దృష్టి, నీ తలంపులు అన్నీ దేవుడికి తెలుసు. అప్పుడు మాతో దేవుడు చెప్తాడనమాట, అమ్మా ఫలానా చోట, అయ్యా ఫలానా మార్గంలో తప్పు జరుగుతుంది, సరిదిద్దు. ఇశ్రాయేలీలు తప్పు చేస్తుంటే దేవుడు ఎవరిని పిలిచాడండి? ఇశ్రాయేలీలు ఏం తప్పు చేశారండి? వాళ్ళ ఒంటి మీదనున్న బంగారం తీసి దూడను పోస్తుంటే అప్పటికి నాయకుడు అనేవారు ఎవరండి? మోషే గారు ఎక్కడున్నారు? ప్రభు దగ్గర కొండ మీద ఉన్నారు. 10 ఆజ్ఞలు రాయిసి పంపించడం కోసం ఆయన పైకి పిలిస్తే మోషే గారు లేరని వీళ్ళు వేషాలు వేయటం మొదలుపెట్టారు, వాళ్ళకి నచ్చింది చేసుకొని. అది చూసిన దేవునికి కోపం వచ్చింది. మోషే గారు అక్కడ లేరు కదండి, దేవుడు మోషే గారితోనే చెప్పకపోతే వాళ్ళనే గద్దించవచ్చు కదా. కానీ ఎవరితో మాట్లాడారండి అక్కడ? మోషే, నీ ప్రజలు ఏం చేస్తున్నారో ఒక చూడు, నాకు ఆయాసం కలిగించుతున్నారు కనుక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి నీ ప్రజలను సరిచేయమని చెప్పి పంపించేశారు. తప్పు చేస్తున్న దేవుడు ప్రజలను తప్పు చేసే వాళ్ళని గద్దించలేదండి. ఎవరిని గద్దించాడండి? వెళ్ళు మోషే, ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేస్తున్నారు, నీ ప్రజలు అన్నాడు అక్కడ. నా ప్రజలు అనలేదు, నీ ప్రజలు తప్పు చేస్తున్నారు, వెళ్ళు. ఇప్పుడు మీరు తప్పు చేస్తుంటే ఎవరిని గద్దిస్తాడండి? దేవుడు మమ్మల్ని పిలుస్తాడు. దైవజనురాలా, నీ బిడ్డలు తప్పు నడకలో ఉన్నారు. అది ఎవరనేది మేము చెప్పమండి, కానీ దేవుడు మాకు బయలుపరుస్తాడు. నిన్ను నీవు సరి చేసుకో. నేనేమో అనుకుని ప్రతి ఒక్కరూ కూడా సరి చేసుకోవాలి. దేవుని దగ్గర జాగ్రత్తగా ఉండండి.
నిన్ను కాపాడువాడు, నిన్ను కాపాడువాడు. గట్టిగా చెప్పండి, తెలిసిన మాట కూడా దాచుకుంటారే. వెనకాల చెప్పండి అమ్మా. చెప్పండి, వెనకాల చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువులేని వాళ్ళు ఉన్నారు. అక్కడ ఏదో ఎదురు కూర్చున్న చదువుకున్న పిల్లలే చెప్తున్నారు. నిన్ను కాపాడువాడు, ముందున్న వాళ్ళు ఆపకండమ్మా. నిన్ను కాపాడువాడు. ఒక పద్మ గారు శారమ్మ గారే చెప్తున్నారు. మరి మిగతా వాళ్ళు స్వరాలు వినపడట్లేదు. అనవసరంగా మనం నోరు తెరుస్తామండి, కావలసినప్పుడు నోరు తెరవ. నీ స్వరము కూడా ఆయన వినాలని ఆశపడుతున్నాడు గనక ఆయనకు వినిపించు నీ స్వరాన్ని. రక్షణ పొంది ఎన్నాళ్ళయింది? పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంటున్నారా మీరు? దేవుని శక్తి ఉందా మీకు? ఎవరైనా అడిగితే ఏం చెప్తారమ్మా? ఎన్నాళ్ళైంది బాప్తిసం పొంది అని అంటే, బాబా ఎన్నాళ్ళైందని గొప్పగా చెప్తారు. దాని వెనకాల ఏదన్నా అడిగితే ఏమీ చెప్పలేరు. ఇక్కడి నుంచి వేరే సంఘాలకు కూడా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. నటన అంతా. వేరే సంఘాలకు వెళ్తారు, ఏదో సాకులు చెప్పుకొస్తారు. ఇక్కడ నీ స్థానమును వదులుకొని వెళ్తే నువ్వు తప్పు చేసిన సన్నిధికైనా సరే నీ స్థానాన్ని వదులుకొని వేరే స్థానానికి వెళ్ళకూడదు. నీ తల్లి ఇంటిని వదిలిపెట్టి వేరే తల్లి ఇంటికి వెళ్ళకూడదా? అక్కడ అక్క చెల్లెళ్ళు లేరా? అన్నదమ్ములు ఉండరా? సొంత ఇల్లు ఉండదా? తల్లిదండ్రులు ఉండరా? వేరే ఇంట్లో కూడా ఉంటారు. ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు స్టాండర్డ్గా. ఎందుకు ఒక చోటకే తల్లున్న కాడికే ఖచ్చితంగా ఎందుకు వెళ్ళాలి? అలాంటి వారు కూడా ఉన్నారండి. అలాంటి బుద్ధిహీనులకు మనం ఎన్నిసార్లు చెప్పినా తప్పటడుగే వేస్తూ ఉంటారు. ప్రియమైన వారులారా, మీరు ఎక్కడున్నప్పటికీ కూడా తప్పు చేయకూడదు. దేవుని రాజ్యానికి వెళ్ళాలని మా ఆశ. రక్షించబడిన మీరు రక్షించబడి దేవునిలో కొనసాగుచూ ప్రతి శని ఆదివారాలు దేవుణ్ణి విడిచిపెట్టకుండా మీరు నడుస్తున్నారు. ఒక మాట మళ్ళీ గుర్తుపెట్టుతున్నాను, నిన్ను కాపాడువాడు కాదు, నన్ను కాపాడేవాడు కొనుకడు. వాక్యంలో ఉన్నది ఎవరు చెప్తున్నారు? దావీదు మహారాజు గారు మనతో చెప్తున్నారు. ఆయన మనతో చెప్పేది నేను మీతో ఏమని చెప్తాను? ఆయన నాతో చెప్తున్నాడు, నిన్ను కాపాడువాడు కొనుకడని. నేను నీతో చెప్తున్నాను, నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడని. నువ్వేమని చెప్పుకోవాలి? చెప్పండి పైకి. ప్రతి ఒక్కళ్ళు ఈ మాట గుర్తుంచుకోండి. వారమంతా మీరు విన్న వాక్యం అంతా ఆదివారం గుర్తుపెట్టుకోవాలని మేము చెప్పినా మీరు గుర్తుపెట్టుకోలేరు. కానీ ఒక్క పదాన్నైనా మనసున పెట్టుకోండి. నువ్వే పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుని మహిమపరిచే సాక్ష్యంలో నన్ను కాపాడేవాడు కునుకడు. ఆయనకి కునుకుపాటైన ఇక్కడ మనం కునుకుపాటు ఒక గంట సేపు దానికే కళ్ళు ఎలా చేస్తూ ఉంటాం. వెళ్ళిపోతాయి, వాటికి అవే వెళ్ళిపోతాయి. ఇళ్ళకి మళ్ళీ ఇక్కడి నుంచి బయటకు దాటిన తర్వాత కళ్ళు తెప్పరిల్లిపోతాయి. చక్కగా ఇంటికి వెళ్ళంగానే తాళాలు తెస్తారు, మేళాలు వేసేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు మేళాలకి? ప్రియమైన వారులారా, మరి మీరు దేవుని భక్తులు కనుక భక్తుల్లాగానే ఉండండి. నిన్ను కాపాడేవాడు కునుకుకుండా, ఆయన కునుకుపాటైన రాకుండా నిద్ర అయినను పోకుండా నిన్ను కాపాడుతుంటే నీవు మాత్రం ఏం చేస్తావు? ఆయనకు నచ్చని పరిస్థితుల్లో నడుస్తూ ఉంటావు. కాని పనులు చేయకండి, కాని ప్రయాణాలు చేయకండి, కాని మాటలు మాట్లాడకండి. దేవుడు మాకు బయలుపరిచేలా మీరు ప్రవర్తించకండి. ఎవరితో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు అని మీరు అనుకోవటం కాదు, నాతోనే మాట్లాడుతున్నాడేమో, నాలోనే ఏదో ఉందేమోనని మీరు ప్రతి ఒక్కరు కూడా నీవు దేవుని సన్నిధికి రావటానికి పోరాడే నీ పక్కవారిని మార్చాలి ఏదో ఒక రోజుకి. నీవును నీ ఇంటి వారును యెహోవాను సేవించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మరొకసారి చెప్పండి, ఎవరిని కాపాడువాడు? గుర్తుపెట్టుకుంటారా? ఇది ఎక్కడుంది? ఎన్నో కీర్తనలో ఉందో ఎవరైనా చెప్పగలరా? 121 గుర్తుపెట్టుకోండి. వచనం గుర్తు లేకపోయినా, అధ్యాయం గుర్తు లేకపోయినా
మాట మాత్రం ఎప్పుడైనా అయ్యగారు చెప్తుంటే టక్కమని గుర్తుంచుకున్న మాటను టక్కమని చెప్పాలి, స్వరాలు విప్పాలి. ఆయనే చెప్పుకుపోతున్నాడులే, ఆయనే చెప్పుకుంటాడులే అనుకున్నట్టుగా కూర్చోకండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. నేను చెప్పిన మాటల్లో చాలా అర్థం ఉంది. నేను చెప్పాలని రాలేదు. దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, దేవుడు మాట్లాడిన మాటలను బట్టి మీరు మనసుల్లో పెట్టుకుని, ఎందుకు నేను ఈ మాటలు మాట్లాడవలసి వచ్చిందో ప్రతి ఒక్కరూ మీరు చేసిన తప్పు మాకు దేవుడు వెంటనే తెలియజేస్తున్నాడు. మేము చర్చించుకుంటున్నాం కూడా. ఆహా, ఇలా జరుగుతుందా, దేవుడు ఇలా చూపించాడా, జాగ్రత్త పడండి. మీ క్రియలను చూసి మీ పక్కవారు రావాలి మీతోటి. నువ్వు ఎక్కడున్నావంటే ఉన్నకాడే ఉంటున్నావు. నీ దందాపునే సరిపోతుంది ఎంతసేపు. ఇంకొక వచనం గుర్తు చేస్తాను మీకు. సంగమ మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోని పాల్గొందుమా. అంటే ఏంటండి? సంగమ మౌనము దాల్చకుమా, కోసేటి పనిలో పాల్గొందుమా. హల్లెలూయా. కోసేటి పని అనగా పంటను కోయటం కాదండి, ఒక చెట్టును కోయటం కాదు, ఒక కొమ్మను కోయటం కాదు. సంఘము మౌనముగా ఉండకూడదట. దేవుని సేవకులు సన్నిధిలో చెప్పిన మాటలు మీ పక్క వారికి చెప్పాలంటండి, మౌనంగా ఉండకుండా. నువ్వు మౌనంగా ఉన్నావంటే పనికిరాని ముళ్ళ తుప్పల్లో పడ్డావనే అర్థం. కోసేటి పనిలోని పాల్గొందుమా అనగా సంఘ పరిచర్య సేవకులే చేయక్కర్లేదండి, మీరు కూడా చేసి మీ సంఘాన్ని బలపరుచుకోవాలి, మీ సంఘం అభివృద్ధి అవ్వాలి, మీ సన్నిధి చల్లగా ఉండాలి, మీ సన్నిధికి వచ్చేవాళ్ళు బాగుండాలి, అనేక మంది మా సన్నిధికి రావాలని మీకు లేదమ్మా. ఎవరికి ఉండదు, ఇక్కడ అందరికీ ఉంటుంది. కానీ నీలో పనితనము కనిపించట్లేదు. ఎంతసేపు నీ కొరకు నీ పని దేవుడు చేస్తాడు. దేవా నాకు అన్ని ఇవ్వి అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు నిన్ను అడుగుతున్నాడు గనక ఆయన నీకు ఇస్తాడు అంతే. మరి మేము మీకులేగానే పనిచేసి బతికేట వాళ్ళమే. మాకు రెక్కాడాలి, డొక్కాడాలి. మరి శని ఆదివారాలు మాకు షాపే తీసుకోరు. మరి మాకెంత రాబడిపోతుందండి? అలాగని మరి పనికి వెళ్ళిపోతామా? విశ్రాంతి దినాలు విశ్రాంతికని మిమ్మల్ని మేము అభ్యంతరం పెట్టట్లేదే. అలాగని దేవుని సన్నిధికి 1 గంట 2 గంటలమ్మా ఇక్కడికి వచ్చి కూర్చునేది. మీరు మళ్ళీ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత మీ పనులు మీయే. హల్లెలూయా, హల్లెలూయా. గనక నిద్ర వచ్చేవాళ్ళు ఎవరైనా సరే కామ్గా లేచి ముఖం కడుక్కోవటం, లేకపోతే అక్కడే లేచి నిలబడండి, తప్పులేదు. నిద్ర వస్తుందని నిలబడిందేమో అనుకుంటారు అంతే. ప్రతి ఒక్కరు అలా చేసినప్పుడు అలవాటు పడతారు అంతే. ఈవేళ మన దేనమ్మ గారు చేశారు, రేపు పొద్దున్న రేవతి గారు చేస్తారు, మరొక రోజు నిర్మలమ్మ గారు చేస్తారు, ఇంకొక నాడు ఇంకొక పద్మమ్మ గారు చేస్తారు. అలాగా నేర్చుకోండి. పక్కకి వెళ్ళి అలా నిలబడండి, ఎవరికి అడ్డంగా నిలబడకూడదు, సిగ్గుపడకూడదు దేవుని సన్నిధిలో. నువ్వు ఎక్కడ సిగ్గుపడ్డావంటే ఆయన అక్కడ సిగ్గుపడతాడు నీ గురించి. నేను జాయిన్ చేసుకోడు. పిలువను వర్లారా. మరి నేను చెప్పిన మాటల్లో మీకు ఎంతవరకు అర్థమవుతుందో ఇక్కడే కాదు, ఈ వారమంతా గుణించుకోండి. ఎవరి గురించి పాస్టర్ గారు ఈ మాట చెప్పారు? దైవజనురాలు తేలిగ్గా మాట్లాడరు. దైవజనుడు మన గురించి మనం అక్కడ బల్ల బాదుకుని వాక్యం చెప్పి కంఠం బాగొట్టుకుని వాక్యం చెప్తుంటే ఎలా ఉంటున్నాం మనం? ఏంటి మన నడత, మన నోరు, మన హృదయము, మన మనసు, మన తలంపులు ఎలా ఉండి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు? సరి చేసుకోవాల్సింది ఏదో ఉందో ప్రభువా నా దగ్గర, నన్ను సరిచేయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. టైం అయిపోయింది, అందరం ఇళ్ళకి వెళ్ళిపోదామండి. మరి ఉన్న అరగంటలో మరి నేనే వాడేసుకున్నాను. మరి అయ్యగారు వాక్యం చెప్పాలి కదా. కూర్చుంటారా? కూర్చుంటామండి. లేకపోతే నిద్ర వచ్చేస్తుంది, ఆకళ్ళు వేసేస్తే ఇంటికి వెళ్ళిపోతామని అంటారా? మాణిక్యం గారు భలే సురుగ్గా చెప్తున్నారండి. మరి పైకి చెప్పాలి కదా అందరూ. మా ఆయన వచ్చేస్తాడండి, ఏమన్నా అంటాడేమో, తిడతాడేమో, కొడతాడేమో, లేనిపోని గొడవలన్నీ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయండి బయట. అన్నిటిని చక్కబెట్టే పరమ తండ్రి ఉన్నాడు. దేవుని మీద దృష్టి ఉంచి
అందరూ లేచి నిలబడండి. దృష్టి అందరూ ఇక్కడే పెట్టండి. దేవుని సన్నిధిలోనే ఉంచండి. ఏ సమస్యకు చోటు ఇవ్వద్దు. ఒక చిన్న పాట పాడుకుందాం. నిద్రలో వచ్చేవాళ్ళు కళ్ళు తెరవబడతాయి. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, బలపరచువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, ఏమైనా చేయగలవు, స్థితి మొత్తం మార్చగలవు, నామముకే మహిమంతా తెచ్చుకుందువు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు, యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము, యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము, సర్వాధికారివి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నదే, సర్వాధికారివి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది, మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి, మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు, యేసయ్యా, 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 నీకే సాధ్యము, యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము, నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా
ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును మా దేవా నీ ఆలోచనలన్నీ అంతే చాలును. అపవాది తలచిన కార్యములన్నీ మేలైపోవును ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకి మహిమంతా తెచ్చుకుందాము ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. హల్లెలూయా హల్లెలూయా సమస్త మహిమ దేవునికి చెల్లును గాక ఆమేన్ కూర్చున్నాం అందరూ మహాపరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి ఎంతవరకు కూడినా మరి ఈ కూడికంతటి పునరుద్ధాన కూడికంతటిలో కూడా పాటల్లో ప్రార్థనలో ఎంతవరకు మాతో మాట్లాడిన దేవా ఇదిగో నైనా మా స్థుతులు మీరు అందుకోరని రమ్ముచున్నాం తండ్రి ఇక్కడ నైనా నీ యొక్క పరిశుద్ధాత్మ సన్నిధిలో నైనా నీవనైనా మీరు సంచరిస్తున్నారని నమ్ముచు ప్రభు ఈ సమయమును ప్రభు నైనా వర్తమానమునకు మేమునైనా సిద్ధపడి ఉండగా తండ్రి నీవు మాతో ఏం మాట్లాడినై ఉన్నావో మీరే మాతో మాట్లాడండి ప్రతి ఒక్కరు కూడా నాయనైనా ఎవ్వరూ కూడా నైనా నిద్రపోకుండా మెలకువగా ఉండి ప్రభు నీ వాక్యమును ప్రభు చేపట్టుకుని ప్రభు నాయన ప్రతి ఒక్కరు నైనా శరీరాహారము తినున్నట్లుగా ఆత్మీయ ఆహారము కూడా భుజించడానికి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్.